ఇక ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు నిందితుడు భోగమోని సురేష్. నిజానికి ప్రభుత్వాధికారులంతా ముందు ఒక స్థలంలో ప్రజాభిప్రాయం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ సురేష్ మాత్రం ఇక్కడ కాదు, గ్రామస్తులు వేరే ప్రాంతంలో ఉన్నారని అక్కడికి వెళదామంటూ కలెక్టర్ పై ఒత్తిడి చేసి తీసుకువెళ్లాడు. ఏం లేదు, ఓకే ఎక్కడ పోదాం ఒకసారి చూడండి, పోయి చూసి ఒకసారి చూడండి ఎక్కడ పెట్టుకోవచ్చా లేదా, అక్కడ పోదాం, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ స్పేస్ చూడండి సఫిషియెంట్ గా ఉంది. మళ్ళీ స్పేస్ సఫిషియెంట్ గా లేదు, ఎండ ఉంది, మేము రాము కూర్చుంటాము. 3 చెట్లు ఉంటాయి, సరే ఆర్ఐకి మాట్లాడండి సఫిషియెంట్ గా ఉందని. వాళ్ళు ఏం చెప్పిండ్రు, రాత్రి డప్పు పెట్టి చాటించిండ్రు. ఏమని, ఫార్మాకు సంబంధించి మీటింగ్ ఉందని. ప్రజాభిప్రాయ సేకరణ చెప్పలేదు, గ్రామ సభ చెప్పలేదు. ఫార్మాకు సంబంధించి మీటింగ్ అంటే ఫార్మా కంపెనీ వాళ్ళు పెట్టుకుంటారు, రైతులకి ఏం సంబంధం? ఇలాగనే పెట్టుకుంటారు. భలే ఉన్నారు సురేష్, మీరు చిన్నపిల్లలాగా మీరు అంతా తెలివితేటతోటి మాట్లాడుతున్నారు. అంతా ఏం లేదు, ఓకే ఎక్కడ పోదాం ఒకసారి చూడండి, పోయి చూసి ఒకసారి చూడండి ఎక్కడ పెట్టుకోవచ్చా లేదా, అక్కడ పోదాం, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ స్పేస్ చూడండి సఫిషియెంట్ గా ఉంది. మళ్ళీ స్పేస్ సఫిషియెంట్ గా లేదు, ఎండ ఉంది, మేము రాము కూర్చుంటాము. 3 చెట్లు ఉంటాయి, సరే ఆర్ఐకి మాట్లాడండి.